Hello everyone, welcome to my channel Maths by SP and myself Sarojini Prasad. సో ఈ వీడియోలో మనం 10th క్లాస్ ప్రాబబిలిటీ అనే చాప్టర్ నుంచి మోస్ట్ రిపీటెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ P of E denotes the probability of an event E, then which of the following is correct అని అడుగుతున్నారు. సో వీటిలో ఏది కరెక్ట్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎక్కడ వరకు అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంటే ఓకే. సో ఈ కండిషన్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ 0 కి 1 కి మిడిల్ లో ఇక్కడ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? లెట్ us go to next sum. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. ఇప్పుడే మనం అనుకున్నాం కదా, ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ మస్ట్ బి బిట్వీన్ 0 to 1. ఓకేనా, బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ లోనే ఉంది 1.5 అని. 1.5 కమ్స్ ఆఫ్టర్ 1 కదా, 1 తర్వాత కదా మనకి 1.5 అనే వాల్యూ వస్తుంది. కెనాట్ బి ద ప్రాబబిలిటీ ఆఫ్ అవర్ ఈవెంట్. సో డైరెక్ట్లీ దిస్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, a number is selected at random from the numbers 1 to 30. What is the probability that the selected number is a prime number? Okay, so probability of an event is equals to, what is the formula exactly? Number of favorable outcomes divided by total number of possible outcomes. Okay, so in short దాన్ని మనం favorable outcomes divided by possible outcomes అని చెప్తున్నాం. ఓకేనా, సో దట్ ఈక్వల్స్ టు, సో పాసిబుల్ అవుట్కమ్స్ అంటే టోటల్. ఓకేనా, ఇక్కడ టోటల్ ఎన్ని అవుట్కమ్స్ 30. సో ద డినామినేటర్ విల్ బి 30. ఓకేనా, సో ఈ 30లో మన ప్రైమ్ నెంబర్ అన్నది మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్నమాట. సో ప్రైమ్ నెంబర్స్ ఏంటో ఇక్కడ మనం నోట్ చేద్దాం. ఓకేనా, 2 is a prime number, 3 is a prime number, 23 and 29. So these are the prime numbers which are lying between 1 to 30. ఓకేనా, సో ఇవన్నీ టోటల్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ మనకున్న న్యూమరేటర్ ఏంటి 10 అన్నమాట. సో 0 0 gets cancelled. Our final answer is 1/3. So option C will be our answer. Is it clear? Next question, the probability that a number selected at random from the numbers 1 2 3 so on up to 15 is a multiple of 4. ఓకేనా, సో ఇక్కడ మనకి పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి 1 2 3 సో ఆన్ అప్ టు 15 అంటే మనకి ఇక్కడ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి అంటే 15 అన్నమాట. ఓకే, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి అంటే మల్టిపుల్స్ ఆఫ్ 4. ఓకేనా, మల్టిపుల్స్ ఆఫ్ 4 ఏంటి అన్నది ఇప్పుడు మనం చూసుకోవాలి. సో మల్టిపుల్స్ ఆఫ్ 4 ఏంటి, 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16. ఓకే, సో ఆన్. కానీ 1 to 15 అంటే మనం ఇక్కడ 16 తీసుకోకూడదు, 20 కూడా తీసుకోకూడదు. ఓకేనా, సో 3 మాత్రమే వస్తాయి. ఓకేనా, సో 3 ఈజ్ ద ఫేవరబుల్ అవుట్కమ్. సో 3 న్యూమరేటర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, సో 3 1s are 3, 3 5s are 15. సో దట్ ఈక్వల్స్ టు 1/5. సో ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ ద నెక్స్ట్. A box contains cards numbered 6 to 50. ఓకేనా, కార్డ్స్ ఏ నెంబర్స్ ఉన్నాయి, 6 నుంచి 50 వరకు ఉన్నాయి నెంబర్స్. ఓకేనా, a card is drawn at a random from the box. The probability that the drawn cards has a number which is a perfect square అన్నారు. ఓకే, సో ఇక్కడ మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నది మనకి ఫేవరబుల్ అవుట్కమ్ అన్నమాట. అయితే ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు అంటే పాసిబుల్ అవుట్కమ్స్ అనగానే ఇమీడియట్ గా మనకి లాస్ట్ నెంబర్ 50 తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తారు. బట్ దట్ ఈస్ రాంగ్. ఇక్కడ చూడండి 1 నుంచి లేదు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, ఇక్కడ మనకి 1 నుంచి 50 వరకు లేదు కదా, 6 నుంచి 50 వరకు తీసుకున్నాం. అంటే ఇక్కడ మనం కొన్ని నెంబర్స్ ని ఎక్స్క్లూడ్ చేసుకోవాలి, సబ్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ నెంబర్స్ ఏంటంటే ఇక్కడ 1 2 3 4 5 అనే నెంబర్స్ అయితే ఇక్కడ లేవు. కాబట్టి మనకి పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి అంటే ఈ 50 లోంచి మైనస్ దట్ 5 చేయాలన్నమాట. ఓకే, అండ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్సే కదండి. ఇక్కడ మనం 6 నుంచి 50 వరకు తీసుకోవాలి. 6 నుంచి 50 వరకు తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి 4 అనేది మనం తీసుకోకూడదు. ఓకేనా, అండ్ 6 తర్వాత నుంచి తీసుకోవాలంటే 9 తీసుకోవచ్చు, 16 తీసుకోవచ్చు, 55 తీసుకోవచ్చు, 36 తీసుకోవచ్చు, అండ్ ఈవెన్ 49 కూడా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం 64 కూడా మనం తీసుకోకూడదు. ఓకేనా, సో వాట్ ఆర్ ద నంబర్స్ బిట్వీన్ 6 to 50 అంటే సో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి అన్నమాట. సో 5 is the favorable. ఓకే, సో దట్ ఈక్వల్స్ టు 5 divided by 45. 5 1s are 5, 5 9s are 45. So that equals to 1/9. This is our answer. So option D will be our answer. I hope it is clear. We'll see the next one. A box contains
90 discs. Okay, number from 1 to 90. So possible outcomes మనకి 90 అన్నమాట. ఓకేనా? If one disc is drawn at the random from that box, the probability that it bears prime numbers less than 23. Okay, so మనం ఏం తీసుకోవాలి? Prime numbers less than 23 తీసుకోవాలి. ఓకేనా? What are they? So prime numbers less than 23 అంటే ఇవన్నీ కూడా. ఓకే, 23 ని కన్సిడర్ చేసుకోకూడదు. ఓకేనా? లెస్ దాన్ 23 కాబట్టి మనం రిమైనింగ్ అన్ని కూడా కౌంట్ చేసుకోవచ్చు. సో 1 2 3 4 5 6 7 8. ఓకే ఓకే, మన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి అంటే 8. సో వాట్ ఈస్ అవర్ ప్రాబబిలిటీ? సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమో 8, పాసిబుల్ అవుట్కమ్స్ ఏమో 90. ఓకేనా? విచ్ ఈస్ ఈక్వల్స్ టు 4/45. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. I hope it is clear. We will see the next one. Cards bearing the numbers from 2, 3, 4, so on up to 11. Okay na? Ikkada manam possible outcomes maximum andaru 11 అని చెప్పి తీసుకుంటారు, but that is wrong. Okay na? ఏంటి అంటే 11 minus 1. ఇక్కడ 2 కు బిఫోర్ మనకు 1 అనే నెంబర్ మిస్ అవుతుంది కదా. సో అవర్ possible outcomes will be 10. Okay, probability of getting a card with the prime numbers. Okay na? ఇక్కడ కూడా మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి అంటే ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. ఓకే, సో ఆ ప్రైమ్ నెంబర్స్ ఏం తీసుకోవాలి? 2 కి 11 కి మిడిల్ లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా ప్రైమ్ నెంబర్స్ 2, కానీ ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, 7 తీసుకోవచ్చు, అండ్ 11 కూడా తీసుకోవచ్చు. బట్ 13, 19 ఇంకా మిగతావన్నీ మనం తీసుకోకూడదు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్? 1 2 3 4 5. ఓకేనా? సో వీ హ్యావ్ 5 ఫేవరబుల్ అవుట్కమ్స్. So what is our probability? The favorable outcome emo 5, possible outcomes emo 10. So 5 ones are 5, 5 twos are 10. So which is equals to 1/2. So 1/2 will be our answer. 1/2 ekkada undandi? Option A. So option A will be our answer. I hope it is clear. Now let us see the next problem. One ticket is drawn at a random from a bag containing the tickets numbered from 1 to 40. So 1 to 40 kabatti number of possible outcomes are 40. Okay na? Has a number which is a multiple of 7. So multiple of 7s అన్నవి మనకి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఓకేనా? సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మల్టిపుల్స్ ఆఫ్ 7 తీసుకుందాం. 7 1 జా 7, 7 2 జా 14, 7 3 జా 21, 7 4 జా 28, 7 5 జా 35, 7 6 జా 42. ఓకే, బట్ మనం ఇక్కడ 42 ని కన్సిడర్ చేసుకో. మన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎప్పుడు కూడా 1 నుంచి 40 వరకు ఇక్కడ మనం తీసుకోవాలి. 1 2 3 4 5. Okay na? So these 5 are the favorable outcomes. So what is our probability? So that is equals to favorable outcomes emo 5, possible outcomes emo 40. Okay, so 5 ones are 5, 5 8s are 40. So that is equals to 1/8. So option B will be our answer. I hope it is clear. Let us see next one. A box contains 3 blue, 2 white and 4 red. So మన total number of outcomes ఏమవుతాయి? 3 plus 2 plus 4. Okay, that is 9 number of possible outcomes. Okay na? Next, if a marble is drawn at a random from the box, what is the probability that it will not be? It will not, గుర్తుపెట్టుకోండి, it will not be a white marble అన్నారు. It will not be a white marble అని చెప్పారు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి? ఈ వైట్ మార్బుల్స్ ని మనం తీసుకోకూడదు. 3 blue 4 red మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి. సో అదేమవుతుంది? That is 7. These are our favorable outcomes. Okay na? So the probability of the event is favorable outcomes ఎన్ని ఇక్కడ మనకి 7. Okay na? 7 by possible outcomes ఏంటి 9. So 7/9 will be our answer. So option C will be our answer. I hope it is clear. I hope you are enjoying the problems. సో వెంటనే లైక్ చేసేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నౌ లెట్ us see the next. A bag contains 4 red and 6 black balls. A ball is taken out of the bag at random. What is the probability of getting a black ball? Okay na? So మనకున్నవి ఏంటంటే 4 red balls, 6 black balls. Okay, so మన possible outcomes ఏమవుతాయి? 4 red balls plus 6 black balls. That is equals to 10. Okay, so మన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవ్వాలి? ఓన్లీ గెట్టింగ్ బ్లాక్ బాల్స్ అని చెప్తున్నారు. సో బ్లాక్ బాల్స్ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. దట్ ఈస్ 6. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 6, నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 10. 2 3s are 6, 2 5s are 10. So that is equals to 3/5. So 3/5 will be our answer. So option B will be our answer. I hope it is clear. Let us see the next one. A card is drawn at a random
ఫ్రమ్ అ వెల్ షఫల్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. మనకు ఆల్రెడీ తెలుసు కదండి 52 కార్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి క్లియర్ గా ఉంది నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి అంటే 52, నో డౌట్ ఇన్ దట్. ఓకేనా? సో గెట్టింగ్ బ్లాక్ కింగ్స్ అని చెప్పి అన్నారు. బ్లాక్ కింగ్స్ ఎన్ని ఉంటాయండి? సో ఒక్కసారి మనం కార్డ్స్ గురించి చూద్దామా. సో కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు స్క్రీన్ మీద. సో బ్లాక్ కింగ్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మనకి ఇక్కడ ఒక బ్లాక్ కింగ్ కనిపిస్తుంది, ఇక్కడ కూడా ఒక బ్లాక్ కలర్ కింగ్ కనిపిస్తుంది. సో టోటల్ మనకి ఇక్కడ 1, 2. ఓకేనా? సో 2 ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్నమాట. సో ప్రాబిలిటీ ఆఫ్ అవర్ ఈవెంట్ ఈస్, సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇప్పుడే కదా చూసాము. బ్లాక్ కింగ్స్ ఎన్ని ఉన్నాయి? 2 బ్లాక్ కింగ్స్ ఉన్నాయి. కాబట్టి 2 బై పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ మాక్సిమం 52. ఓకేనా? సో దీన్ని డివైడ్ చేసుకుందామా. 2 6 are 12. So that is equals to 1 by 26. So option B will be our answer. I hope it is clear. Now let us see the next. One card is drawn at a random from a well-shuffled deck 52 cards. What is the probability of getting the face card? Number of possible outcomes ఎన్ని? మళ్ళీ మనం ఒకసారి కార్డ్స్ చూద్దామా. ఇక్కడ మనకి ఏం చెప్పారు? ఫేస్ కార్డ్స్ అని చెప్పారు కదండి. ఫేస్ కార్డ్స్ అంటే ఏంటంటే, మీరు కనుక కార్డ్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఫేసెస్ కనిపిస్తాయి. ఓకే, కింగ్ ఫేస్, క్వీన్ ఫేస్, జాక్ ఫేస్. సో వీటిని మనం ఏమంటామంటే ఫేస్ కార్డ్స్ అని చెప్తాం అనమాట. సో టోటల్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి కౌంట్ చేద్దామా. సో ఇక్కడ 3 కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 3 కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 3 కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 3 కార్డ్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి 1 2 3 4 4 into 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 12. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ మనకు ఇప్పుడే తెలుసు 12 అని చెప్పి చూసాం కదా. డివైడెడ్ బై పాసిబుల్ అవుట్కమ్స్ అంటే 52 కార్డ్స్ అన్నమాట. ఓకేనా? సో 12 by 52. So that is equals to 3 by 13. So 3 by 13 will be our answer. So option C will be our answer. I hope it is clear. Let us see the next. What is the probability of an impossible event? Impossible event అని చెప్తున్నారు. ఇంపాసిబుల్ అంటే ఏంటి? అసలు అది జరిగే సమస్య లేదనమాట. ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే మనకి 0 అన్నమాట. ఓకే, 0 by any number will be 0, right? So finally మనం ఏం చెప్పొచ్చు? Probability of an impossible event is 0. So simple, right? I hope it is clear. Let us see the next one. What is the probability of sure event? Sure event అంటే ఏంటి? ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనమాట. సో అలాంటి ఈవెంట్స్ అన్నిటికీ కూడా మన ప్రాబిలిటీ ఏంటి అంటే సింపుల్, డైరెక్ట్లీ 1. Okay, remember this point. So our answer is 1, that is option C. I hope it is clear. Let us see the last sum. So if an event cannot occur, then the probability is cannot occur అంటే ఏంటండి మీనింగ్? విచ్ ఈస్ ఇంపాసిబుల్ అంతే కదా. సో ఇప్పుడే మనం అనుకున్నాం కదా ఇంపాసిబుల్ ఈవెంట్ కి ఎప్పుడు probability of the event will be 0. D will be our answer. I hope you will like, share and subscribe my channel. Thank you for watching. We'll meet in the next video. Bye.